నీ దివ్య వాక్యమును అందించమని మమ్మల్ని సరిచేసి మండించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ పామ్ సండేకు ఎందుకు ప్రత్యేకత ఉంది అంటే, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. ఎంత సంతోషంగా జీవించాలనుకుంటాడంటే, తాను ఎప్పుడూ కూడా అనుభవించని బాధ, తాను ఎప్పుడూ కూడా అనుభవించని సంతోషం, ఇవన్నీ కూడా మనిషి ఆలోచనలో తలపోసుకుంటూ నేను నిన్న చాలా ఆనందంగా ఉన్నాను, అయితే ఈరోజు ఇంకా ఆనందంగా ఉండాలి, రేపు అనుకుంటాడు ఇంకా ఆనందంగా ఉండాలి. ప్రపంచంలో ఆనందంగా ఉండకూడదు అనుకునే వ్యక్తి ఎవరైనా ఉంటారా? నేను బాధల్లోనే ఉండాలి, నేను కష్టాల్లోనే ఉండాలి, నేను శ్రమంలోనే ఉండాలి ఎవరు అనుకోరు. ఎందుకంటే మనిషి ఆశాజీవి, మనిషి ఎలా అయినా సరే మంచిగా ఉన్నతంగా బ్రతకాలనుకుంటాడు. అయితే దేవుడు కూడా తనకిష్టమైన బిడ్డలను, ఈ భూమి మీద ఉన్నటువంటి తన ప్రజలను కూడా ఆనందంగా ఉంచాలనుకున్నాడు. ఎంత ఆనందంగా ఉంచాలనుకున్నాడంటే, దేవుడు ఎంతైతే ఆనందాన్ని పొందుతాడో అంతే ఆనందాన్ని కూడా ప్రజలు కూడా అనుభవించాలని కోరుకున్నాడు. అందుకనే ఈ ప్రత్యేకమైనటువంటి రోజులు దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఈ పామ్ సండే యొక్క ప్రత్యేకత చాలా గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా. దీన్ని మనం తెలుగులో ఏమంటున్నాం అంటే, జనరల్గా మట్టల ఆదివారం అంటాం. మట్ట ఎప్పుడైనా సరే, మట్ట అంటే ఏంటి? జనరల్గా ఒక కాడల మట్ట అంటాం. అయితే ఇది ఏమంట చెప్పండి? ఈత మట్ట. లేదంటే బైబిల్లో ఏం వాడారంటే ఖర్జూరం మట్టలు వాడారు. యేసు ప్రభువు వారు గాడి మీద ఊరేగించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎదురుకుండా వచ్చి మట్టలు పట్టుకుని, ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఎదురుకుండా యేసు ప్రభు ముందుగా వస్తున్నారు. వస్తూ ఏమంటున్నారు? దావీదు రాజునకు జయము, షాలేము రాజునకు జయము, జయమని జయోత్సవాదనలు చేస్తూ ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకుని వస్తున్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు చారిత్రాత్మకమైనటువంటి విషయాలను చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. తెలుసా మీకు? ఈ మట్టల ఆదివారం ఎప్పుడు వస్తుంది అంటే, మనకు భస్మ బుధవారం మొదలుకొని, అంటే ఇంచుమించు భస్మ బుధవారం నుంచి లెక్కేసుకుంటే 40వ రోజుని మనం ఏం చేసుకుంటాం? మట్టల ఆదివారం చేసుకుంటాం. అంటే ఈ వారమునకు ఎందుకు ప్రత్యేకత అంటే, ఈ వారంలో దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు ఈ భూమి మీద. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యేసుక్రీస్తుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు కనుమరుగయ్యి 3.5 సంవత్సరాలు సువార్త ముగించుకుని ఆఖరి దినాలలో వచ్చినప్పుడు తన్ను తాను బయలుపరుచుకుంటాడు ప్రపంచానికి. ఎలా బయలుపరుచుకుంటాడంటే, ఒక రాజుగా, ఒక అభిషేకుడిగా, ఒక ప్రధాన యాజకుడిగా, దేవుని అభిషేకము కలిగిన రాజుగా తన్ను తాను ఈ భూమి మీద ప్రత్యక్షపరుచుకునేటువంటి రోజునే మనం ఏమంటున్నామంటే మట్టల ఆదివారం అని పిలుస్తున్నాం. అందుకే ఈ రోజుకంత ప్రత్యేకత ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి, మీ ఇంట్లో ఎవరికైనా సరే ఒక మంచి జాబ్ వచ్చింది అనుకోండి, ఆ జాబ్ వచ్చిన రోజు కంటే ఆ జాబ్ వచ్చిందని తెలిసిన రోజు ఎంత ఆనందంగా ఉంటారు ఇంట్లో. అంటే ఆ సంతోషం పట్టలేదు. అలాగే దేవుడు కూడా మన రాజుగా, మన అభిషేకుడిగా, మన ప్రధాన యాజకుడిగా ఈ భూమి మీద నేనే రాజుని, నేను మీకు శాంతిని ఇవ్వడానికి వచ్చాను, నేను సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నప్పుడు ఆ ప్రజలకు ఎంత సంతోషం చేసుకుంటుందో ఆలోచించండి. అందుకే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా ఏమని చేస్తున్నారు అంటే, జయము జయము అని ఆనందంతో చేస్తున్నారు. కారణం ఏంటి అంటే, యేసు ప్రభుల వారు తను తాను రాజుగా ప్రత్యక్షపరుచుకున్నటువంటి రోజు కనుక ప్రజలందరూ ఆనందంలో మునిగిపోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని ప్రియులారా, మీకు కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఉదయకాలం వేళ మనమంతా కూడా ఆత్మతో నింపబడి ఆయన ఎదుగుదుము గాక. ఆమేన్. ప్రభువుని ప్రియులారా, చాలా విషయాల గురించి ఏదో ఒక్క చోట మాత్రమే రాయబడతాయి, కానీ ఈ మట్టల ఆదివారం గురించి 4 సువార్తల్లో కూడా రాయబడింది. 4 సువార్తికులు కూడా, అంటే ఈ 4 గ్రంథకర్తలు కూడా ఏమని రాశారు? మట్టలలో ఎలా ఆయన ఆరాధించాలో, ఎలా ఆయన యాక్సెప్ట్ చేయాలో ఈ రోజున మనం ఈ మట్టల ఆదివారం ప్రత్యేకతలో తెలుసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని ప్రియులారా, మనం ఇందాక చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠంలో జకరియా గ్రంథం 9వ అధ్యాయం మనం పరిశీలిస్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారి గురించి వచ్చినటువంటి ప్రవచనం మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి? యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని, ఎందుకు ఈ లోకంలో మానవులను రక్షించడానికి వచ్చాడు అని మనం అనేక ప్రవచనాలు చదువుతూ వచ్చాం కదా. ఆ ప్రవచనాల్లో భాగంగా ఈ రోజు గురించి లేదా ఈ మట్టల ఆదివారం గురించి
లేదా అభిషేకింపబడినటువంటి రోజు గురించి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వమే జకర్యా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. ఏం రాయించాడు? మీ అభిషక్తుడు, మీ రాజు అనగా మన రాజు గాడిద పిల్లలు ఎక్కి యెరూషలేము వీధులలో ఊరేగింపబడతాడని, అభిషక్త రాజుగా ఊరేగించబడి జయము పొందుకుంటాడని, ఆ రాజు ద్వారా సమాధానం ఏర్పరచబడుతుందని, సాత్వికత ఏర్పరచబడుతుందని, అనేక మంది జీవితాలు వెలిగించబడతాయని మనం ప్రవచనంలో చూస్తాం. ఏదైతే జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో ప్రవచనం ఉన్నదో ఆ ప్రవచనము ఎగ్జాక్ట్ గా కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టిన 33.5 సంవత్సరాల చివరి దశలో ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువకు ఆరోహణం అవడానికి ఒక వారానికి ముందు దేవుడు తన కుమారుని ప్రత్యక్షపరుచుకునేటువంటి ప్రవచన నెరవేర్పు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎంత గొప్ప సంగతి ప్రియులారా! ఇది మనకు ఏమిస్తుందో తెలుసా? నిరీక్షణ ఇస్తుంది. ఏమిస్తుంది చెప్పండి? నిరీక్షణ. ఎందుకు ఈ నిరీక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా అయితే ఆయన ప్రవచన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ రోజు ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభువునందు ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. హిస్టారికల్ ఎవిడెన్స్ కనుక పరిశీలన చేస్తే అసలు మట్లాడవారం అనేది ఎందుకు ఏర్పడింది అంటే దేవుడు తన ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఒక గుర్తింపుగా ఈ యొక్క మట్లాడవారాన్ని ప్రభు మనకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఏది చెప్పినా అది ఖచ్చితంగా చరిత్రలో జరిగింది. తెలుసా మీకు? చాలా కట్టుకథలు ఉంటాయి లోకంలో. వాటిని జనాలు ఏమనుకుంటారు? నిజమని నమ్ముతున్నారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక కానివ్వండి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచన నెరవేర్పులు కానివ్వండి, ఇవన్నీ చరిత్ర ఆధారాలతో కూడి ఉన్నది. ఆమేన్. చెప్పండి, చరిత్ర ఆధారాలు. ఎందుకంటే బైబిల్కి చరిత్ర ఆధారం ఉంది. బైబిల్ ఎప్పుడు పుట్టిందో, బైబిల్ ఎలా వచ్చిందో, బైబిల్ ఎవరు రాశారో, వీటన్నిటికీ కూడా ఏముందో చెప్పండి? చరిత్ర ఆధారం ఉంది. ఎప్పటికీ కూడా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఏదైనా సరే ఒకవేళ కట్టుకథ అని ఎవరైనా చెప్తే అది ఖచ్చితంగా వారు ఊహల్లో ఇచ్చి అబద్ధాల్లో ఇచ్చి చెప్తున్న విషయాలే తప్ప వాస్తవం కాదు. ఎందుకంటే బైబిల్లో రాయబడినటువంటి పాత నిబంధన విషయాలన్నీ కూడా ఇప్పుడు చరిత్రలో కనబడుతున్నాయి. బైబిల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఐగుప్తు మహాసామ్రాజ్యాన్ని కూల్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్న రోజుల్లో, అనగా ఇశ్రాయేలు ప్రజలు బయటికి తీసుకొస్తున్నప్పుడు ఐగుప్తు యొక్క రాజుకి కఠిన హృదయాన్ని కలిగజేసినటువంటి దినాలలో ఇశ్రాయేలు ప్రజలు విముక్తి పొంది అలాగ 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్న క్రమంలో ఏ యొక్క సముద్రాన్ని దాటారు చెప్పండి? ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటడం అంత ఈజీయా చెప్పండి? అంటే చరిత్ర ఎంత గొప్పదో చెప్తున్నారు చూడండి. బైబిల్లో రాయబడిన చరిత్ర బైబిల్లో కట్టుకథగా మిగిలిపోతే ఈ రోజున మనం బైబిల్ నమ్మాల్సిన పని లేదు. కానీ బైబిల్లో ఏదైతే రాయబడిందో అది చరిత్రలో ఎప్పటికీ కూడా కనబడుతున్న ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలాగో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం గుండా 2 పాయలు మోషే ఇలా కనెట్టినప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపించడానికి నేను ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరుస్తున్నాను. వెనక చూస్తే ఐగుప్తు యొక్క యుద్ధ సైనికులు బయలుదేరి ఇశ్రాయేలు ప్రజలు చంపడానికి వస్తున్నారు. ఎదురు చూస్తే భయంకరమైనటువంటి ఎర్ర సముద్రం ఉంది. వీళ్ళు వెళ్ళడానికి దారి లేదు. దేవుడు ఏం చేశాడు? మోషేకి ఆజ్ఞాపించాడు, చెయ్యొద్దన్నాడు. కాబట్టి ఇలా చేయబెట్టి కరెక్ట్గానే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం చేసినటువంటి మోషే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూశారు, ఎర్ర సముద్రం 2 పాయలైంది. పాయలైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి కాల్బలం అంతా కూడా ఆ యొక్క సైన్యము, ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క పెద్దలు, పిల్లలు, వారి యొక్క సమూహము, గొడ్డు గోదాం అంతా కలిపి వెళ్ళిపోతూ చివరికి వెళ్ళిపోయినప్పుడు ఐగుప్తు యొక్క యుద్ధ సైనికులు వారి రథాలతో ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రం మధ్యలో దూరిపోయారు. ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, వేళ్ళేంటంటే నేను కూడా వెళ్ళిపోవచ్చు అనుకున్నారు ఆ ఎర్ర సముద్రం మధ్య మార్గం గుండా. కానీ ఏమైందో తెలుసా ప్రియులారా? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత ఈ యొక్క ఐగుప్తు సైన్యము వారి రథాలు ఆ యొక్క ఎర్ర సముద్రంలో కూలిపోయాయి. అప్పుడు ఎర్ర సముద్రం తన దారితో తప్పేసుకోవడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు దాటిన తర్వాత ఈ యొక్క సైనికులు, ఈ యొక్క ఐగుప్తు ప్రజలు, చాలా మంది యుద్ధ సైనికులు ఆ యొక్క రథాలన్నీ కూడా సముద్రంలో మునిగిపోయాయి. ఆ మధ్యన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు, ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్ వారు పరిశీలన చేసి ఎర్ర సముద్రాన్ని లోపల ఉన్నటువంటి భాగాలను పరిశీలన చేసినప్పుడు
ఏం బయటపడిందో తెలుసా? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలను తరుముకుంటూ వచ్చినటువంటి ఐగుప్తు రథములన్నీ కూడా ఎక్కడ మునిగిపోయి అని తెలియదంటే బైబిల్ ప్రకారం రాయబడింది, చరిత్రలో జరిగింది, ఎర్ర సముద్రం లోపల మునిగిపోయి అని తెలియదు. ఎంత గొప్ప సంగతి! అంటే చరిత్రను మనం తప్పగలమా? పట్టుకథ అని చెప్తే చరిత్ర తప్పు అని నిన్ను చాచిపెట్టుకుంటుంది. అందుకని బైబిల్ని నమ్మాలి, చరిత్రని నమ్మాలి. అయితే బైబిల్లో రాయబడిన విషయాలు చరిత్రలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ లోకంలో చాలా కథలు ఉంటాయి. ఆ కథలన్నీ కూడా నిజమైన జనాలు నమ్ముతారు, కానీ అవన్నీ కూడా చరిత్రలో జరగవు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే